ముందుగా చెక్క లవంగాలు మెత్తగా నూరుకున్నాను. మళ్ళీ తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయ మెత్తగా నూరుకున్నాక కొద్దిగా మనకు కావలసినంత మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మటన్ ముక్కలన్నీ రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకొని రుబ్బుకోవాలి. మటన్ కైమా చేసినాను. కైమా చేసినాక అన్నీ ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసుకున్నాను. అన్నీ నేను ఒక అరకిలో మటన్ తెచ్చితే మసాలాను అన్నీ వేసి మెత్తగా దంచి మళ్ళీ దాంతో రుబ్బుకున్నాను. అంటే రుబ్బురైతే రుబ్బేసినాను మెత్తగా. అట్లా ఎసురు కాంచినాను. ఎసురు కాంచి అన్నీ ఇట్లా ఉంటలుగా చేసుకొని వంటలన్నీ దీంట్లో సలసలగా ఇసురులో వేసినాను. ఈ కైమానంతా నీళ్ళు వేసుకొని అంతా ఎగిరిపోయినాక ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక బాగా కలబెట్టి వేడి వేడి కైమా వంటలు రెడీ అయినాయండి. అంటే మీకు నచ్చితే టేస్ట్ అయింది.